హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం కొబ్బరితో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా బాగుంటుందండి. మనం ఫెస్టివల్స్ అప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. మనం రెగ్యులర్గా చింతపండు నిమ్మకాయతో చేసే పులిహోర కాకుండా ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా పులిహోర తయారు చేసుకోవడం కోసం రైస్ని ఉడికించుకోవాలి కదండి. అందుకోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి. ఈ గ్లాస్ కొలత రైస్ కుక్కర్ గ్లాస్తో ఉంటుందండి. ఇప్పుడు అది వేసేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులలాగా వాటర్ని పోసుకొని ఒక 10 మినిట్స్ అలాగా నానబెట్టుకోవాలి. అలా నానిపోయిన బియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ లోపల మనం ఒక కప్పు నిండుగా కొబ్బరిని తీసుకోవాలి. ఒక హాఫ్ చిప్ప కొబ్బరిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇది మరీ బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా కాకపోయినా తురుముకున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఈ కొబ్బరిని పక్కకు పెట్టుకొని ఆల్రెడీ మనకి రైస్ ఉడుకు పట్టేసింది కదండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని రైస్ని మంచిగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత మనం రైస్ అనేది చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా పలుకులుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ని కానీ బేషన్ని కానీ తీసుకొని ఇప్పుడు అందులోకి రైస్ అంతా కూడా వేసేసి ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ లోపల మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 3/4 టీ స్పూన్ ఆవాలు, 3/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పును వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. వేసేసుకొని ఒక 6-7 ఎండుమిర్చిని కూడా కొంచెం సగం కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కచ్చపచ్చగా దంచుకున్న మిరియాలు వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోతాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా చిటపటలాడి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు కొబ్బరి అంతా కూడా ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కొబ్బరి పచ్చిదనం అనేది పోతుంది. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఆల్రెడీ అన్నం అంతా కూడా చల్లగా అయిపోయింది కదండి. ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పోపును వేసేసి ఈ రైస్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను నిమ్మరసం పిండింది క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. కంపల్సరీ తప్పకుండా నిమ్మరసం అనేది పిండుకోవాలి. మనం తినే పులుపుని బట్టి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఫెస్టివల్స్ అప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.